15,000+ స్టాల్స్ ఉన్న ఈ మార్కెట్కి ప్రతి వీకెండ్ 2 లక్షల మందికి పైగా విజిటర్స్ వస్తారంటే నమ్ముతారా? బ్యాంకాక్లో దాగున్న ఈ వీకెండ్ మార్కెట్ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. లోకల్స్ నుండి టూరిస్టుల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇదే చతుచక్ మార్కెట్ బ్యాంకాక్, వరల్డ్స్ లార్జెస్ట్ వీకెండ్ మార్కెట్ అండి. ఇక్కడికి ఒక్కసారి ఎంటర్ అయితే ఇంకా వెనుదిరిగేది లేదండి. అంతెరగని షాపింగ్ స్ట్రీట్స్, కొన్ని వందల ప్రోడక్ట్స్, ట్రెడిషనల్ ఐటమ్స్ నుండి ప్రీమియం ఐటమ్స్ వరకు అన్నింటికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్. రండి, ఈ మార్కెట్ గురించి మేము అంతగా ఎందుకు పొగుడుతున్నామో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం దేనికండి, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ చతుచక్ మార్కెట్ బ్యాంకాక్. హలో, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్రస్తుతం వచ్చేసి బ్యాంకాక్, థాయిలాండ్ లో ఉన్నామండి. 5 days అయింది మేము ఇక్కడికి వచ్చేసి. ఈ రోజు 5th డే అనమాట అఫీషియల్లీ. లాస్ట్ 4 days బ్యాంకాక్ లో కుమ్మేసామండి. ఫ్యామిలీ తోటి చాలా చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఏమేం చేసాము, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వీడియోలో క్యాప్చర్ చేసి మీకోసం ఒక ప్లేలిస్ట్, థాయిలాండ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసాము. ఒకసారి ఎవరిని చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి థాయిలాండ్ ప్లేలిస్ట్ చూడండి. ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో. మేము ఇండియాలో బయలుదేరి బ్యాంకాక్ వచ్చి, బ్యాంకాక్ తో ఎక్కడెక్కడ తిరిగాం, ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేసామండి. మీరు వెళ్ళి ఆ ప్లేలిస్ట్ చూస్తే ఎవరన్నా థాయిలాండ్ రావాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ ఈజ్ ఓన్లీ సోర్స్ ఫర్ యూ అనమాట. సో ఈ రోజు 5th డే చాలా రిలాక్స్ గా లేచామండి. లాస్ట్ డే, రేపు మార్నింగ్ బయలుదేరి మేము పతాయా వెళ్తున్నాము. సో పతాయా వెళ్లే ముందు బ్యాంకాక్ లో ఈ రోజు కొంచెం రిలాక్స్ డే అనమాట. ఎక్కువ ఏం పెట్టుకోలేదు. ఈ రోజు కూడా యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, బట్ లేదు మళ్ళీ వెళ్ళిపోతాము, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. సో ఈ రోజు కూడా ఒక్క ప్లేస్ మిగిలిపోయిందండి మీకు చూపించేది అండ్ మేము చూసేది. అది వరల్డ్ లోనే లార్జెస్ట్ మార్కెట్ అనమాట, ఓపెన్ మార్కెట్. అది ఓన్లీ వీకెండ్స్ లోనే ఓపెన్ చేస్తారు ఇక్కడ. సో అది ఎలా ఉంటుంది ఏంటి మేము కూడా చూసి మీకు కళ్ళ కట్టినట్టుగా చూపిద్దాం అని చెప్పేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో రిలాక్స్ గా లేచామండి. మార్నింగ్ 10:30కి లేచాము. నిన్న నాకు సండేకి చాలా ఇష్టమైన ప్లేస్కి వెళ్ళాం అనమాట, ది ఏషియాటిక్ రివర్ ఫ్రంట్ అని. అది మీరు కూడా వీడియోలో చూసారు. సో అక్కడి నుంచి మేము వచ్చేటప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. వచ్చి డిన్నర్ చేసి పడుకుని మార్నింగ్ కొంచెం రిలాక్స్ గా లేచాం 10-10:30కి. మేము లేచేటప్పటికే సంధ్య కుకింగ్ చేసింది, లంచ్ కూడా ప్రిపేర్ చేసింది అనమాట. సో పైకి వెళ్తున్నాము స్విమ్మింగ్ చేసి. నేనేమో థాయ్ టీ తాగుతున్నాను, సంధ్య ఏమో కాఫీ తాగుతుంది. ఇవి తాగి పైకి వెళ్ళి స్విమ్మింగ్ చేసి మళ్ళీ కిందకి వచ్చి లంచ్ చేసి ఆ లార్జెస్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడడానికి వెళ్తున్నాము. దాని పేరు వచ్చేసి చతుచక్ మార్కెట్ అండి. అది ఓన్లీ వీకెండ్ లోనే ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి అసలు ఆ వీకెండ్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. అలాగే నిన్న మేము వెళ్ళిన లాస్ట్ ప్లేస్ వాట్ఫో అండి. దాని వీడియో కూడా మేము పోస్ట్ చేసామన్నమాట. సో మీకు అది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మన ఫారినర్స్ అందరికి కూడా 300 థాయ్ బాట్ ఉంటుందండి ఎంట్రన్స్ ఫ్రీ. బట్ ఇట్స్ అ వర్తీ ప్లేస్ టు విజిట్ అండి. మంచి పీస్ఫుల్ ఫ్యామిలీ టైమ్ ని స్పెండ్ చేయొచ్చు. అండ్ అంత పెద్ద లార్జెస్ట్ రిక్లైనింగ్ బుద్ధ అండి, ఇలా పడుకుంటారు అనమాట రిక్లైనింగ్ పొజిషన్ లో. అంత లార్జెస్ట్ హ్యూజ్ బుద్ధాని నేనైతే చూడలేదు. చాలా చాలా బాగుంటుందండి. వీడియో కూడా మొత్తం డీటెయిల్ గా, మస్ట్ విజిట్ ప్లేస్ అండ్ డీటెయిల్ గా తీసామండి. అంటే మేము మా కళ్ళతో ఎలా చూస్తామో మీకు కూడా అలానే చూపించాలని చెప్పేసి, కొంచెం లెంతీ వీడియో అయినా సరే మీకు అది క్లియర్ గా కనిపించాలని చెప్పేసి అలా తీసామన్నమాట. సో తప్పకుండా ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్ ఉంటుంది. మీరు వెళ్ళి ఆ వీడియో చూసి ఒక లైక్ ఇచ్చి, ఈ వీడియోలోకి వచ్చి దీనికి కూడా ఒక లైక్ ఇచ్చేసి ముందుకి పోతండి. సో లెట్స్ గో. సో ఫైనల్లీ పూల్ దగ్గరికి వచ్చేసామండి. కొంచెం సేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి. పూల్ అంటే అన్వితకు చాలా ఇష్టం అనమాట. అది ఇప్పుడు కొంచెం ఈత నేర్చుకున్నానని చెప్పి ఫీల్ అయిపోతుంది అనమాట. ట్యూబ్ మీద నుంచుని కొంచెం ధైర్యం వచ్చింది. 1-2 సార్లు వచ్చాం కదా ఆల్రెడీ, అందుకని. హలో దాన్ని వదలాలంటే భయపడుతుంది, అది కామనే కదా. బట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నామండి పూల్లో. ఇక్కడ కూడా పూల్ మేమున్న హోటల్లో చాలా స్లీక్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎక్కువ డెప్త్ ఏమి ఉండదు అనమాట. అండ్ ఇక్కడికి మనకి టాప్ ఫ్లోర్లో ఉండడం వలన మంచి మంచి హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మంచి వ్యూ ఉంటుంది, అలా అని కొంచెం ప్రైవసీ కూడా ఉంటుంది అనమాట. సో వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ అవర్ ఫ్యామిలీ టైమ్ ఇన్ ద పూల్. కంప్లీట్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి. అంటే కంప్లీట్ గా స్కై స్క్రేపర్స్ మధ్యలో ఈ హోటల్ అనమాట. అండ్ ఆన్ టాప్ ఫ్లోర్ 9th ఫ్లోర్ లో ఉంటుంది. 9th ఫ్లోర్ లో
వీ హ్యావ్ అ స్విమ్మింగ్ పూల్. అమేజింగ్ గా ఉంది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి కిందకి వెళ్ళి లంచ్ చేసి ఇక్కడ నుంచి వీ విల్ గో టు అ హ్యూజ్ మార్కెట్, వెరీ హ్యూజ్ మార్కెట్. అది ఎంత హ్యూజ్ అనేది దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. సో రూమ్ నుంచి బయలుదేరి ఇక్కడ మెట్రోస్ ని BTS ట్రైన్స్ అంటారండి. BTS ఎక్కేసి ఈ టికెట్ తీసుకున్నాం అనమాట. ఇది ఇక్కడ నుంచి మేము ఎక్కి మోచిత్ అనే స్టేషన్ లో దిగాలి. అక్కడ నుంచి జస్ట్ వాక్ చేస్తే చతుచక్ మార్కెట్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో దీనికి 42 థాయ్ బాట్ పడింది ఈచ్ టికెట్ కి. దీన్ని యాక్చువల్లీ సుకుమ్విత్ లైన్ అంటారు అనమాట. సో మేము ఉంటే సుకుమ్విత్ 11 ఏరియాకి BTS తీసుకోవాలి అంటే నానా స్టేషన్ కి రావాలి. నానా స్టేషన్ కి వచ్చి ఇప్పుడు మనం చతుచక్ మార్కెట్ వెళ్తున్నాం కాబట్టి దాన్ని N8 అంటారు మనం దిగాల్సిన ప్లేస్ ని. దాన్ని మోచిత్ అనమాట. మోచిత్ రైల్వే స్టేషన్ అంటారు. అక్కడ దిగి BTS స్టేషన్ అంటారు. అక్కడ దిగి ఒక్క 500 మీటర్స్ మనం వాక్ చేయగలిగితే మనం చతుచక్ వీకెండ్ మార్కెట్, ద లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ కి రీచ్ అవ్వచ్చు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఫస్ట్ టైం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటున్నాము. క్యాబ్ చాలా చాలా కాస్ట్లీ ఉందండి. అరౌండ్ 250 బాట్ ఎంత తీసుకున్నాడు. సో మా BTS కూడా వచ్చేసింది. సో ఇది ఎక్కేసి మనం మార్కెట్కి వెళ్ళిపోదాం పదండి. BTS స్కై ట్రైన్ బ్యాంకాక్ లో మోస్ట్ ఎకనామికల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సోలో ట్రావెలర్స్ కి ఇంకా స్మాల్ ఫ్యామిలీస్ కి ఇది బెస్ట్ ఆప్షన్. సేమ్ మన మెట్రో నెట్వర్క్ లాగానే ఉంటుంది ఇది. రోమ్ టు రియో లాంటి కొన్ని యాప్స్ ఉన్నాయండి. అందులో మన స్టార్ట్ ప్లేస్ ఇంకా డెస్టినేషన్ ని టైప్ చేస్తే మొత్తం డీటెయిల్డ్ గా రకరకాల మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ప్రైజింగ్ అండ్ టైమింగ్స్ తో సహా ఇచ్చేస్తుంది మొత్తం డీటెయిల్డ్ ప్లాన్. BTS తీసుకోవాలంటే నియరెస్ట్ స్టేషన్ చూసుకుని ఈజీగా రూట్ ని ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. ఇందులో మీకు సింగిల్ డే పాస్, 1 టైం పాస్ ఇలా ఆప్షన్స్ ఉంటాయండి. మీ రిక్వైర్మెంట్ ని బట్టి చూస్ చేసుకోవచ్చు. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కొత్త పీపుల్ ని మీట్ అవ్వచ్చు, అలాగే లోకల్ వైబ్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైనల్ గా మోచిత్ BTS స్టేషన్ లో దిగి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకొక 200 మీటర్స్లో మనం వీకెండ్ మార్కెట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. చతుచక్ వీకెండ్ మార్కెట్కి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి BTS జర్నీ. చాలా సింపుల్గా ఒక 20 మినిట్స్లో వచ్చేసాము. ఇన్ని రోజులు తెలియక అనవసరంగా క్యాబ్ ఖర్చులు అయ్యాయి. బట్ అంటే అన్ని ఏరియాలకి కనెక్టివిటీ ఉండదు కదా. యూ విల్ హ్యావ్ టు వాక్ అంటే కొంచెం నడవాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ వేరే లైన్ కనెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. పాపతో కష్టం అని చెప్పేసి ఎన్ని రోజులు అలా తీసుకున్నాము. బట్ లాస్ట్ డే ఒకసారి ట్రై చేయాలని చెప్పేసి ఈరోజు ట్రై చేసాం అనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక 5 మినిట్స్ వాక్ అండి వచ్చేసాము. అసలు ఎలా ఉంటుంది మార్కెట్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేద్దాం పదండి. ఫైనల్లీ ఒక 2-3 మినిట్స్ వాక్ చేసాం BTM స్టేషన్ నుంచి. ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు చతుచక్ వీకెండ్ మార్కెట్ అని. ఇది యాక్చువల్లీ వీకెండ్సే ఎక్కువ ఓపెన్ చేస్తారనమాట. ఈరోజు మిడ్ నైట్ వరకు ఉంటుంది ఇది. సో అందుకనే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. చూడొచ్చు క్లియర్ గా చతుచక్ వీకెండ్ మార్కెట్ అని. ఎండ ఎక్కువ లేదు కానీ కొంచెం వేడిగా అనిపిస్తుందండి ఈరోజు. బట్ అనిత ఎలా ఉంది అన్న? ఎలా ఉంది? అంత బాగుందా? ఏంటది మార్కెట్? అగో చతుచక్ వీకెండ్ మార్కెట్. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. చతుచక్ వీకెండ్ మార్కెట్ ఇది థాయిలాండ్ లోని లార్జెస్ట్ మార్కెట్ ప్లేస్, ఇంకా వరల్డ్స్ లార్జెస్ట్ వీకెండ్ మార్కెట్ కూడా ఇది. 35 ఏకర్స్ ల్యాండ్ లో 26 సెక్షన్ గా డివైడ్ చేయబడ్డ ఈ మార్కెట్ లో ఇంచుమించు 15,000 స్టాల్స్ దాకా ఉంటాయండి. ఇక్కడ ప్లాంట్స్, యాంటిక్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్, కాస్మెటిక్స్, స్ట్రీట్ ఫుడ్, క్లోతింగ్, బుక్స్, సువెనీర్ ఐటమ్స్ ఇలా అన్ని రకాల సంబంధించిన స్టాల్స్ ఉంటాయండి. ఇక్కడికి ఇంచుమించు ప్రతి వీకెండ్ 2 లక్షల పైబడి మంది విజిటర్స్ వస్తారంట. అంత ఫేమస్ అండి ఈ మార్కెట్. ఇక్కడికి వస్తే మీరు ఈజీగా ఫుల్ డే స్పెండ్ చేయొచ్చండి. అస్సలు టైమే తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ కి గిఫ్ట్ పర్చేస్ చేయాలన్నా, మీకోసం మంచి యూనిక్ ఐటమ్స్ కావాలనుకున్నా ఇది మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. మీరు బ్యాంకాక్ లో ఎన్ని రోజులు ఉంటారో చూసుకుని ముందుగానే ఈ మార్కెట్ కి ఏ డే వెళ్లాలో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది అన్ని రోజులు ఓపెన్ గా ఉండదు. అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం మండేస్ అండ్ ట్యూస్డేస్ హాలిడేస్ అండ్ వెడ్నెస్డేస్ అండ్ థర్స్డేస్ పొద్దున్న 7 AM నుంచి సాయంత్రం 6 PM వరకు ఓన్లీ ప్లాంట్ సెక్షన్ ఓపెన్ గా ఉంటుంది. ఫ్రైడేస్ ఓన్లీ హోల్సేల్ ఐటమ్స్ అమ్మే స్టోర్స్ ఈవినింగ్ 6 PM నుంచి 12 PM వరకే ఉంటాయండి. ఇకపోతే సాటర్డేస్ అండ్ సండేస్ మాత్రం మార్నింగ్ 9 AM నుంచి 6 PM వరకు అన్ని షాప్స్ ఓపెన్ గా ఉంటాయండి.
మమ్మల్ని అడిగితే మీరు తప్పకుండా వీకెండే విజిట్ చేయండి, ఎందుకంటే మార్కెట్లో ఉన్న అన్ని షాప్స్ని ఇంకా ప్రోడక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదండి, ఇది థాయ్ వాసులకు మాత్రం ఒక ఇమోషన్, వాళ్ళ కల్చర్ని పోర్ట్రే చేసే ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. అందుకే ఇక్కడ మనం టూరిస్టులనే కాదు, లోకల్ పీపుల్ని కూడా ఎక్కువగా చూస్తాం అన్నమాట. ఇక్కడ మీరు పూర్తిగా మీ బార్గెనింగ్ స్కిల్స్ని కూడా వాడచ్చండి. టూరిస్టులకి కొంచెం ఎక్కువ ప్రైజింగే చెప్తారు, కానీ మీ చాతుర్యాన్ని వాడి మంచి డీల్స్కే ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు. ఇది ఓపెన్ మార్కెట్ కాబట్టి మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడే వస్తే ఎండకి అలసిపోకుండా ఉంటారు, షాప్స్ని ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు అనమాట. మార్కెట్ మొత్తం కూడా రెస్ట్ రూమ్ ఆప్షన్స్ ఉంటాయండి, అలాగే ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ అయితే ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. లోకల్ ప్రోడక్ట్స్ నుండి యూనిక్ ప్రీమియం రేంజ్ వరకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ. పర్టికులర్లీ క్లోదింగ్, ఆర్టిఫాక్ట్స్, బ్యాగ్స్, ఇంకా చిన్నపిల్లల డ్రెస్సెస్ షాప్స్ అయితే మాకు చాలా యూనిక్గా ఇంకా అఫోర్డబుల్గా కూడా అనిపించాయి అనమాట. బ్యాక్గ్రౌండ్లో మంచి మ్యూజిక్, ఇంకా థాయిలాండ్ వైబ్, చుట్టూరా నడుస్తూ ఉన్న జనాల మాటలు, ఇవన్నీ మీకు డెఫినెట్గా మర్చిపోలేని అనుభూతుల్ని మాత్రం తప్పకుండా మిగులుస్తాయండి. ఇక్కడికి వస్తే యూనిక్ స్ట్రీట్ ఫుడ్ని టేస్ట్ చేస్తూ, షాపింగ్ చేస్తూ, థాయిలాండ్ కల్చర్ని ఆస్వాదిస్తూ ఉంటే వచ్చే ఆ ఫీలింగ్ని మాటల్లో మాత్రం అస్సలు చెప్పలేమండి. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ది ప్లాంట్ స్టాల్ అండి ఇది. చక్కటి ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ ని, సీడ్స్ ని, ఇంకా గార్డెనింగ్ ఐటమ్స్ ని ఇలాంటి స్టాల్స్ లో మనం చూడొచ్చు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మినీ నర్సరీ అండి ఇది. ఇక్కడ ఇలాంటి టీషర్ట్స్ కూడా చాలా ఫేమస్ అండి. లోకల్ థాయ్ డిజైన్స్ తో కలర్ఫుల్ గా ఉంటాయి. చిన్న పిల్లలకి అయితే బెస్ట్ పర్చేస్ అండి ఇవి. ఒక 100 to 120 థాయ్ బాట్ కి మీకు ఈ టీషర్ట్స్ వచ్చేస్తాయి. ఈ మార్కెట్లో ఉన్న ఈ స్టాల్ మాకు చాలా యూనిక్గా అనిపించిందండి. ఇక్కడ రకరకాల సైజెస్లో, షేప్స్లో సీ షెల్స్ దొరుకుతాయన్నమాట. అసలు ఇన్ని రకాల షెల్స్ ఉంటాయని మాకు ఇక్కడికి వచ్చాకే తెలిసిందండి. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ షాప్ని అస్సలు వదిలిపెట్టరండి. అన్ని రేంజెస్లో, కలర్స్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ షాప్లో. కొన్ని రేర్ పీసెస్ అయితే కాస్ట్లీగానే ఉన్నాయి, కానీ అవి మనకి ఇంకెక్కడ పడితే అక్కడ దొరకవండి. ఓన్లీ మీకు చతుచక్ మార్కెట్లోనే దొరుకుతాయి. చెప్పాం కదండి, రిఫ్రెష్మెంట్స్ కి కొదవే లేదు ఇక్కడ. మేము మోస్ట్లీ కోకోనట్ అండ్ మ్యాంగో జ్యూస్ ని తాగుతూనే ఉన్నాం. చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇక్కడ. అలాగే బ్యాంకాక్ వేడిని తట్టుకుని ఈ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చెయ్యాలంటే మాత్రం మధ్య మధ్యలో ఈ డోస్ పడక తప్పదు. చేతిలో జ్యూస్ పట్టుకుని దాన్ని తాగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే జ్యూస్ల మీద జ్యూస్లు అయిపోతున్నాయి, కానీ ఈ మార్కెట్ మాత్రం ఎండ్ అవ్వట్లేదండి. ఎన్ని స్టాల్స్ అండి బాబు, ఎండ్లెస్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక మూమెంట్లో అయితే ఎటు వెళ్ళామో కూడా మర్చిపోయాం, అన్ని స్టాల్స్ అండ్ లేన్స్ ఉంటాయి ఈ మార్కెట్లో. ఇదొక సెంటెడ్ క్యాండిల్స్, పర్ఫ్యూమ్స్, ఇంకా సోప్స్ అమ్మే స్టాల్ అండి. అసలు స్టోర్ బయట నుంచి మంచి సువాసనలు వస్తుంటాయి. థాయిలాండ్లో ఎక్కడికి వెళ్ళినా మనం ఇలాంటి స్టాల్స్ ని చూడొచ్చు అనమాట. ఈ మార్కెట్లో రకరకాల సెక్షన్స్ ఉంటాయండి. మార్కెట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర మ్యాప్ ఉంటుంది. అక్కడ మీకు ఏ సెక్షన్లో ఎటువంటి ఐటమ్స్ దొరుకుతాయి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. దాన్ని చూసి మీరు ఎటువంటి ప్రోడక్ట్స్ని చూడాలనుకుంటున్నారో ఆ సెక్షన్స్ని విజిట్ చేయండి. లేకపోతే ఇదొక షాపింగ్ సముద్రం అండి. 2 to 3 days అయినా కూడా మనకి సరిపోదు. చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఒక సెక్షన్లో షాప్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయన్నమాట. రూట్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం. అలాగే ఇక్కడ మీ బ్యాగ్స్ని, వాల్యుబుల్స్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ క్రౌడ్లో పిక్ పాకెటర్స్ ఉంటారని చెప్పేసి మేము ఎక్కడ పడితే అక్కడ ఈ మార్కెట్లో సైన్ బోర్డ్స్ని చూసామండి. ఈ లేన్స్లోనే మనకి సెక్షన్ నెంబర్ ఇంకా షాప్ నెంబర్ బోర్డ్స్ కనిపిస్తాయండి. సో వాటిని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ వచ్చిన సెక్షన్కే రాకుండా కొత్త స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మార్కెట్ లోపలికి వెళ్లే కొద్దీ మనకి హోల్సేల్ షాప్స్ ఎక్కువగా కనిపిస్తాయండి. ఇక్కడ మేము విన్నది ఏంటంటే కొన్ని స్టాల్స్ వాళ్ళు కొరియర్ షాపులతోటి టైఅప్ అయ్యి మనకి ఏదైనా బల్క్ పర్చేజెస్ చేస్తే ఎక్స్ట్రా కాస్ట్ తోటి షిప్పింగ్ కూడా చేస్తారంట. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ బల్క్లో కొనాలన్నా, లేక ఏదైనా మీరు ఫ్లైట్లో క్యారీ చెయ్యలేని యూనిక్ ప్రోడక్ట్స్ కొన్నా కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇదొక క్యాండిల్ స్టోర్ అండి.
సెంటెడ్ క్యాండిల్స్ రకరకాల షేప్స్ లో మనకి దొరుకుతాయి. ఇవి కూడా సువెనీర్ కి చాలా మంచి ఆప్షన్ అన్నమాట. ఇంకా ఈ బాంబ్స్ అయితే కోకొల్లలు. టైగర్ బాంబ్ పేరు వినే ఉంటారు కదా, అది పుట్టింది థాయిలాండ్ లోనే అండి. ఫుడ్కి అయితే మాత్రం అస్సలు ఇబ్బంది ఉండదండి. మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే టేస్టీ ఆథెంటిక్ థాయ్ ఫుడ్ ని మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు అనమాట. బట్ వెజిటేరియన్స్ కి అయితే మాత్రం కొంచెం కష్టమేనండి. ఆప్షన్స్ అయితే చాలా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వరల్డ్ ఫేమస్ అయిన థాయ్ మసాజ్ సెంటర్స్ ఈ మార్కెట్ లో కూడా ఉంటాయి. బయట సెంటర్స్ తో కంపేర్ చేస్తే ప్రైసెస్ ఇక్కడ చాలా 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 రీజనబుల్ గా ఉంటాయండి. మనకి మార్కెట్ లో బోట్స్ పట్టుకొని కనిపిస్తారు. వాళ్ళని అప్రోచ్ అయితే తిరిగి తిరిగి అలసిపోయాక మంచి ఫుట్ మసాజ్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ చూడండి చిన్నపిల్లల డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో. ఫుల్ గా థాయ్ కల్చర్ కి సంబంధించిన ప్రింట్స్ తోటి ఉంటాయండి. బార్గెన్ చేయొచ్చు. అలాగే ఎక్కువ పీసెస్ తీసుకుంటే మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. ఇంకా ఇందాక చెప్పినట్టు ఇక్కడ బామ్ షాప్స్ ఎక్కువ అండి. ఇంచుమించు 10 to 15 బ్రాండ్స్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. శాంపుల్స్ కి కూడా మనకి టెస్టింగ్ ఇస్తారు. ఇవి కూడా బల్క్ పర్చేస్ చేస్తే డిస్కౌంట్ చాలా చాలా ఎక్కువ వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదండి, కొన్ని వేల షాప్స్ అండి. చూస్తుంటే మతి పోతూ ఉంటుంది. సూట్ కేసులో లగేజ్ సరిపోదేమో అని ఆలోచించడం తప్ప, లేకపోతే ఒక ఫుల్ ట్రక్ లోడ్ సామాన్లు పర్చేస్ చేయొచ్చండి ఇక్కడ. అన్నట్టు ఇక్కడ ఈ కుషన్ షాప్స్ కూడా చాలా చాలా ఫేమస్ అండి. ఎంబ్రాయిడరీ చేసిన పెయింటెడ్ కుషన్స్ మనకి చాలా మంచిగా దొరుకుతాయి అన్నమాట. కుషన్స్ తీసుకోకపోతే కుషన్ కవర్స్ కూడా ఉంటాయి. అవి లెస్ స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. ఒక్కొక్కటి 120 థాయ్ బాట్ నుంచి 300 థాయ్ బాట్ వరకు ఉంటాయండి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆర్టిఫాక్ట్స్, జ్యువెలరీ, బ్యాగ్స్, హ్యాండ్ మేడ్ షో పీసెస్, ఇలా చాలా చాలా యూనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయండి ఇక్కడ. అందుకే అన్నాం ఈ ప్లేస్ బెస్ట్ ఫర్ సొవెనీర్ పర్చేసెస్ అని. బ్యాంకాక్ లో మీకు ఎక్కడా దొరకని ఆప్షన్స్ బెస్ట్ ప్రైజెస్ లోనే ఈ చతుచక్ మార్కెట్ లో మీకు దొరుకుతాయండి. మీ థాయిలాండ్ ట్రిప్ లో మీరు ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళినా ఇక్కడ ఉన్నన్ని ప్రోడక్ట్స్ మాత్రం అస్సలు దొరకవండి. కాబట్టి షాపింగ్ పెట్టుకుంటే మాత్రం ఈ చతుచక్ మార్కెట్ లోనే కంప్లీట్ చేసుకోండి. తర్వాత వేరే చోట కొందాం అనుకున్నా మనకి ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో మాత్రం దొరకవు. ఇది మా ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నాం. అసలు ఇండియా నుండి ఎక్కువ లగేజ్ తెచ్చుకోకుండా ఈ ప్లేస్ లో షాపింగ్ చేయండి. యూనిక్ ఐటమ్స్ మీ సొంతం చేసుకోండి. 6-7 కిలోమీటర్లు తిరిగేసామండి. చిన్న చిన్న ఆర్టికల్స్ చాలా బాగుంటాయండి. అంటే మీకు క్లోదింగ్ అంటే మొత్తం థాయిలాండ్ బొమ్మలు, టుక్ టుక్ బొమ్మలు ఉన్న షర్ట్స్, ప్యాంట్స్ అవే దొరుకుతాయి. కానీ ఇక్కడ కొంచెం మీకు యూనిక్ ఆర్టిఫాక్ట్స్ దొరుకుతాయి. షోకేస్ లో పెట్టుకునే యూనిక్ పీసెస్, క్రోకరీ, ఇంకా కోకోనట్ షెల్స్ తోటి చేసిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కట్లరీ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి అలాంటివి. వాట్ నాట్ అండి, ఒక ఐటమ్ అని కాదు, మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీకు కావాల్సింది దొరుకుతుందండి. అండ్ హ్యాపీగా మధ్యలో థాయ్ మసాజ్ అంటారు కదా, ఫుట్ మసాజ్, నెక్ మసాజ్, ఇవన్నీ చేస్తారనమాట. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. వెరీ రీజనబుల్ ప్రైస్. 30 minutes అంటే 150 బాత్ అట్లా తీసుకుంటారు అనమాట. చాలా చాలా బాగుంటుంది. వస్తే ట్రై చేయొచ్చు. ఎంత చూసినా తరగదండి ఇది. అందుకే వీకెండ్ ఓపెన్ చేస్తారు. నైట్ వరకు ఉంటుంది అనమాట. మిడ్ నైట్ వరకు, 12 o'clock వరకు. అండ్ విల్ బి గోయింగ్ క్రేజీ అండి ఇక్కడ. అసలు మీకు నడవడానికి ఓపిక ఉండాలి. మధ్య మధ్యలో ఇలా జ్యూసులు తాగుతూ, కోక్లు, స్ప్రైట్లు దొరుకుతాయి. అవన్నీ తాగుతూ నడుస్తూ హైడ్రేట్ అవుతుంటారు. అలా హైడ్రేషన్ ఇంపార్టెంట్. డిహైడ్రేషన్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ నడుస్తాము. అండ్ క్లైమేట్ కూడా కొంచెం వేడిగా ఉంటుంది కదా. సో తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ తోటి చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడికి వస్తే వాళ్ళు చెప్పిన దానికి హాఫ్ రేట్ కి అడిగేయండి. నిర్మోహమాటంగా అడిగేయండి. మీరు ఇంకా తక్కువ అడిగితే అడగచ్చు, బట్ వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. బట్ హాఫ్ రేట్ ఇస్ ద. కొన్ని చోట్ల మనల్ని ఏంటి ఇంత తక్కువ అడుగుతున్నారు అన్నట్టు చూస్తారు. బట్ వీ డోంట్ నో. వీళ్ళు టూరిస్టుల్ని ఎక్కువ సంపాదించాలి టూరిస్టుల దగ్గర అనుకుంటారు కదా, కొంచెం మనకి ఎక్కువే చెప్తారు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే అదే రూల్ పెట్టుకున్నా. వాళ్ళు చెప్పిన దానికి హాఫ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో దట్ వీ విల్ ఎండ్ అప్ ఎట్ ద మిడిల్ ప్రైస్ అట్లీస్ట్. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నది అంతా కూడా మసాజెస్, ఇంకా పెయిన్ కిల్లర్స్ లాంటివండి. మొత్తం మీకు అంతా కూడా ఇక్కడ ఇన్హేలర్స్ ఉంటాయి కదా, నోస్ లో మనం పెట్టుకునే ఇన్హేలర్స్, సైనస్ ట్రబుల్స్ కి, కోల్డ్ కి, హెడేక్స్ కి వాడే ఇన్హేలర్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం పెయిన్ బామ్స్ ఉంటాయండి. మనకు అమృతాంజన్ అవి ఎలా ఉంటాయి, టైగర్ బామ్ మెయిన్ గా ఒరిజినేట్ అయింది ఇక్కడే అన్నమాట. సో టైగర్ బామ్, క్లాసిక్ టైగర్ బామ్, ఆథెంటిక్ టైగర్ బామ్ మీకు ఇక్కడ దొరుకుతుంది థాయిలాండ్ లో. అండ్ అట్ ద సేమ్ టైం వేరియస్ కైండ్స్ ఆఫ్, ఇంకా అదొకటే కాదండి, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. మేము విన్న 2-3 కంపెనీస్ ఏంటంటే 3 brothers అని చెప్పేసి రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట.
బట్ చాలా బాగున్నాయి. మేము జస్ట్ ఇట్లా రాసుకొని చూసాము, ఇలా మంట కొంతసేపటి వరకు ఉందన్నమాట. సో ఇక్కడికి వస్తే మీరు పెద్దవాళ్ళకన్నా తీసుకెళ్ళొచ్చు ఇలాంటి పర్చేజెస్, సో దట్ వాళ్ళకి కొంచెం వాటి ఉపయోగం కూడా ఉంటుంది కదా. అలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చతుర్ చౌక్ మార్కెట్ లో మీకు రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయండి. అండ్ ఇక్కడ వన్ పాయింట్ ఏంటంటే, మీరు సింగిల్ పీస్ కొంటే కనుక మీకు ఎటువంటి ఉపయోగం ఉండదండి. మీరు యాజ్ ఎ ప్యాక్, బల్క్ ప్యాక్ కొనేస్తే కనుక మీకు చాలా డిస్కౌంట్ వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు తగ్గిస్తారు కూడా. ఏదైనా అంతే, ఒక క్లోదింగ్ స్టోర్ కి వెళ్ళినా అంతే, 3 షర్ట్స్ తీసుకుంటే తగ్గిస్తారు, 1 షర్ట్ మీద పెద్ద డిస్కౌంట్ ఇవ్వరు అనమాట. అట్లా ఎప్పుడో వచ్చామండి ఇక్కడికి, షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాం. ఇంకా మంచిగా ఒక కోకోనట్ వాటర్ తాగి కొంచెం సేపు పీస్ఫుల్ గా ఫ్యామిలీ టైం ని ఎంజాయ్ చేసాం అన్నమాట. ఈ చతుర్ చౌక్ మార్కెట్ లోనే మీకు సెక్షన్ 3 లో 42-2 అని ఒక స్ట్రీట్ లాగా ఉంటుందండి. ఇక్కడైతే మీకు కొంచెం యూనిక్ కలెక్షన్ దొరుకుతాయి అనమాట. మిగతా చోట అంతా కూడా మార్కెట్ అంతా కూడా హోల్సేల్ మార్కెట్, మన ఊర్లో ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట. సో కామన్ గా రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి. కానీ వేరాస్ ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రీట్ లో అయితే మీకు నా వెనకాల చూడొచ్చు, షర్ట్స్ కానీ అవన్నీ కూడా డిజైన్స్ చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటాయండి. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారా, పెయింటింగ్ విత్ థ్రెడ్ వర్క్ అనమాట. అట్లాంటి యూనిక్ కలెక్షన్ అంతా మీకు కావాలి అనుకుంటే కనుక కొంచెం జాజీ లుక్ ఉండి, కొంచెం ఇప్పుడు జెన్జీ జనరేషన్ అంతా కూడా ఇష్టపడే వైపు ఉన్న కలెక్షన్ అంతా కూడా ఉందన్నమాట. ఇక్కడ నా వెనకాల చూపిస్తా చూడండి, వెరీ యూనిక్ గా ఉన్నాయండి. మీకు ఇలాంటి యూనిక్ పర్చేజెస్ అయినా చేసుకోవాలంటే కనుక ఈ సెక్షన్ పర్టికులర్లీ చతుర్ చౌక్ మార్కెట్ లో ఈ సెక్షన్ లోకి వస్తే మీకు చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ కూడా డిజైనర్ వేర్ లాగా ఉన్నాయండి. మొత్తం అంతా అబ్బాయిలు వేసుకునే షర్ట్స్ ఉన్నాయి, ఆడవాళ్ళు వేసుకునే ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నాయి, జ్యువెలరీ, చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్ అండ్ ఈవెన్ సమ్ కాఫీ షాప్స్. ఇక్కడంతా కూడా ఈ లైన్ లో పర్టికులర్లీ మనకి ఏసీ తోటి ఉంటాయి అన్నమాట షాప్స్ అన్ని కూడా. మిగతా అంతా ఓపెన్ మార్కెట్ లాగా ఉంటుంది, బట్ వేరాజ్ ఇక్కడ మాత్రం ఏసీ తోటి ఉంటాయి. లోపలికి వెళ్తే కొంచెం రిలాక్సింగ్ గా కూడా ఉంటుంది. అండ్ మంచి మంచి ఇవి ఉంటాయి కదండి, మనము ఎసెన్షియల్ ఆయిల్స్ వాడతాం కదా, అలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ రకరకాల అరోమాస్ తోటి ఉండే, ఫ్లేవర్స్ తోటి ఉండేవన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట. అంటే చాలా ప్రీమియం రేంజ్ అంతా కూడా మీకు ఈ స్ట్రీట్ లో దొరుకుతుంది. మార్కెట్ చాలా బాగుందండి. ఇక్కడ అవన్నీ కైండ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి, డెకరేషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఫైనల్లీ రూమ్ కి చేరామండి. చాలా అలసిపోయండి బాబు. పొద్దున్న ఎప్పుడో లంచ్ చేసి మధ్యాహ్నం వెళ్ళి నాకు తెలిసి ఒక 11 to 12 కిలోమీటర్స్ తిరిగాము సంజయ్ రోజు. తిరిగాము. బీటీఎస్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. అంత కష్టంగా ఏమి అనిపించలేదు, చాలా యాక్సెసిబుల్ గా ఉంది అనమాట. మేమున్న హోటల్ నుంచి చతుర్ చౌక్ మార్కెట్ కి ఇన్ని రోజులు అంటే అన్వితతో చాలా కష్టం అండి. దాన్ని పట్టుకుని ఒక అట్లీస్ట్ ఏదైనా బీటీఎస్ తీసుకోవాలి లేదంటే ఎంఆర్టీ తీసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక 5 to 10 minutes వాక్ చేయాలి. కొన్ని ఏరియాలు ఏంటంటే 10 to 15 minutes వాక్ చేయాలి. అది వాక్ చేసి ట్రైన్ ఎక్కాలి, మళ్ళీ లైన్ మారి వెళ్ళడం, ఇవన్నీ మా వల్ల కాలేదు. సో ఈ రోజు ఫైనల్ గా ఏంటంటే కొంచెం రిలాక్స్ గా ఉన్నాము, లేట్ గా కూడా లేచాము. సో ఈ రోజు ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యి వీ వెంట్ అనమాట. బట్ ఇట్ వాస్ వెరీ వెరీ ఈజీ. కానీ ఇవన్నీ చూసినందుకు హ్యాపీగా ఉంది. కానీ ఒక అన్హ్యాపీ న్యూస్ ఏంటంటే మా బ్యాంకాక్ లో హ్యాపీ డేస్ అయిపోయాయండి. నేను బ్యాంకాక్ ని వదిలి వేరే చోటుకి వెళ్ళాలన్నమాట. బ్యాంకాక్ లో అయిపోయాయి, రేపటి నుంచి పతాయా డేస్ స్టార్ట్ అవుతున్నాయి. అది ఇంకొక ఎక్సైట్మెంట్. ఇక్కడ అయిపోతుందని బాధ, బట్ అక్కడ స్టార్ట్ అవుతుందని ఎక్సైట్మెంట్, రెండు ఉన్నాయి. బట్ హోప్ఫుల్లీ ఈ వీడియో కొంచెం లెంతీ వీడియో అండి. అంటే మా ఉద్దేశం ఏంటంటే మేము ఒక్కళ్ళమే చూడడం కాకుండా ఏదో 2 minutes లో 3 minutes లో ఆర్ఎల్స్ ఒక 5-10 minutes లో వ్లాగ్ ఎండ్ చేయడం ఇష్టం లేక, అసలు మీరు ఇక్కడ ఉంటే ఎలా చూస్తారు అనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిద్దాం అనే ప్రయత్నంలో ఇలా వీడియో కొంచెం లాంగ్ గా లెంతీగా తీయాల్సి వచ్చిందండి. హోప్ఫుల్లీ కంప్లీట్ గా వ్లాగ్ చూసి మీకు అర్థమై ఉంటుంది చతుర్ చౌక్ మార్కెట్ ఎలా ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ఓపెన్ ఇన్ వీక్ డేస్ అండి, వీకెండ్స్ అండి. సాటర్డే సండే ఐ థింక్ ఇట్ విల్ బి డే టిల్ మిడ్నైట్. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి మిడ్నైట్ వరకు ఉంటుంది. కానీ మిగతా మీరు గూగుల్లో అక్కడ చూస్తే అండి, ఒక ముందర వెడ్నెస్డే థర్స్డే అప్పుడు కూడా ఉందని చెప్తారు. కానీ ఓన్లీ పర్టికులర్ సెక్షన్స్ ఓపెన్ ఉంటాయి అనమాట. క్లోదింగ్ ఒక రోజు, ప్లాంట్స్ కి సంబంధించిన ఒక రోజు, అట్లా కొన్ని సెక్షన్స్ ఓపెన్ ఉంటాయి. వేరాజ్ మీరు వీకెండ్స్ లో వెళ్తే కనుక మీకు అన్ని షాపులు ఫుల్ గా ఓపెన్ ఉంటాయండి.
సో హోప్ఫుల్లీ కంప్లీట్ చతుచక్ వీకెండ్ మార్కెట్ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. అలాగే ఎంజాయ్ చేస్తే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఈవెన్ దే విల్ అండర్స్టాండ్ హౌ బ్యాంకాక్ ఈజ్. అలాగే చతుచక్ వీకెండ్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఎంత హ్యూజ్ మార్కెట్, వరల్డ్లోనే లార్జెస్ట్ మార్కెట్ అండి ఇది. చాలా చాలా లార్జెస్ట్. మేము నాకు తెలిసి ఒక హాఫ్ కూడా కంప్లీట్ చేయలేదు మేము, బికాస్ యూ కాంట్ అంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అట్లీస్ట్ 2 days పడుతుంది మొత్తం మార్కెట్ తిరగాలి అంటే. చాలా యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే మీరు కనుక షాపింగ్ ఫ్రీక్స్ అయితే మీకు అది హెవెన్ అండి. అంటే మీకు లగ్జరియస్ ఐటమ్స్ కొనుక్కోవాలంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ అండి. బట్ మీరు యాక్చువల్లీ షాపింగ్ చేయాలి, ఇక్కడ నుంచి ఇండియాకి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా తీసుకెళ్ళాలి, మీకోసం మీరు కొనుక్కోవాలి అన్నా సరే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. ఇందాక సంజయ్ చెప్పినట్టు A to Z అండి. షాపింగ్ అంటే మీకు ఏమేమి మైండ్లోకి వస్తుందో దాట్ యూ విల్ ఫైండ్ ఇట్ హియర్. సో ఎవరైనా బ్యాంకాక్ వస్తే తప్పకుండా ట్రై చేయాల్సిన ప్లేస్. వన్ ఆఫ్ అవర్ టాప్ మోస్ట్ రికమెండెడ్ ప్లేస్ అండి ఇక్కడ. అండ్ మేము ఈ 5 days లో ఇక్కడ ఉన్న రోజులు ఏ ప్లేసెస్ విజిట్ చేసామో అవన్నీ కంప్లీట్ గా ఫ్యామిలీ ఫ్రెండ్లీ లొకేషన్స్ అండి. ఫ్యామిలీతో పాటు ఎక్స్ప్లోర్ చేయగలిగిన లొకేషన్స్ అన్నమాట. సో మాకు నచ్చిన ప్లేసెస్ అన్ని కూడా మీకు చెప్తే మీకు ఫ్యూచర్ లో ట్రావెల్ చేసినప్పుడు మీ ఐటినరీలో ఇవన్నీ యాడ్ చేసుకుని ఈజీ అవుతుందని చెప్పేసి ప్రతిదీ పూసగుచ్చినట్టు వీడియో తీసామన్నమాట. సో మా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే కనుక సిద్ధు చెప్పినట్టు ఒక లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి సిరీస్లు ఇంకా మేము చేయడానికి మాకు ప్రోత్సాహం దొరుకుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ బయలుదేరాలండి. రేపు మార్నింగ్ చెక్అవుట్ చేసేసి ఇక్కడ నుంచి వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ టు క్యాచ్ ఎ బస్ అనమాట. బస్లో వెళ్దామని అనుకుంటున్నాము, బికాస్ అదొక ఎక్సైట్మెంట్ అండి. సో బస్లో వెళ్దామని ఫిక్స్ అయ్యాము. రేపు మార్నింగ్ లేచి ఇక్కడ చెక్అవుట్ చేసి బస్ స్టేషన్కి వెళ్ళి అది వెళ్ళాలి, ఏంటి, ఎంత కాస్ట్, ఎలా ఉంటుంది బస్సు, ఎవ్రీథింగ్ మీకు నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా వస్తుందండి. సో డోంట్ వరీ ఎట్ ఆల్. ఎవరైనా బ్యాంకాక్ వచ్చి పటాయా వెళ్ళాలంటే మా నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ దట్ వీడియో. సో ఈ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ వచ్చే ఎక్సైటింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, keep traveling, and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.